దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఎవరైనా చదివి సహాయం చేస్తారా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీది గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి మరియు మానవ మనస్సు వంటి ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునగాక. ఇలాగున మీ మధ్యలోనికి వచ్చి వాక్య పరిచర్య చేయుటకు నాకు అవకాశమును అనుగ్రహించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునగాక. అలాగునే నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు గంజి విక్టర్పాల్ గారికి ప్రభు పేరిట నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అన్నగారు చెప్పినట్లుగా మేము ఇశ్రాయేల్ దేశంలో మొదటిసారిగా కలుసుకొని ఉన్నాము. అయితే వారి తండ్రి గారిని గూర్చి, గంజి యోబు గారిని గూర్చి నేను మంచి సాక్ష్యమును విన్నాను గనక ఆ దైవికమైన ప్రేమ సహవాసమును బట్టి ఈ తరం సువార్తలో మేమిద్దరము కొనసాగే కృపను దేవుడు దయచేశాడు. అలాగునే కూటమునకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉండగా, ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళని చూశాక, వాయిద్య వాళ్ళని చూశాక నాకు కూడా ఒక పాట పాడాలనేటువంటి కోరిక కలిగింది. నాయన పాడమంటారా? రైట్. ఇంటర్లూడింగ్ కొట్టొద్దు, పెద్ద పాట ఎత్తుకుంటాను, అన్ని వచనాలు పాడతాను. రైట్. శృంగార నగరమందు జయ గీతముల్ పాడెదము, సియోను వరుని చేరి, సియోను వరుని చేరి. శృంగార నగరమందు జయ గీతముల్ పాడెదము, సియోను వరుని చేరి, సియోను వరుని చేరి. ఆనందమిచిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము, ఆనందమిచిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము.
అచట అలంకార మహిమా కిరీటమును పొంది ప్రియునితో హర్షించెదం. అచట అలంకార మహిమా కిరీటమును పొంది ప్రియునితో హర్షించెదం. శృంగార నగరమందు జయ గీతముల్ పాడెదము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి దుఃఖించువారు స్తుతి పాట పాడుచు స్తుతి వస్త్రములతో. దుఃఖించువారు స్తుతి పాట పాడుచు స్తుతి వస్త్రములతో. అచట ఉన్నత సియోను తిన్నాని వీధిలో హర్షించి స్తుతి పాడెదం. అచట ఉన్నత సియోను తిన్నాని వీధిలో హర్షించి స్తుతి పాడెదం. శృంగార నగరమందు జయ గీతముల్ పాడెదము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి ముళ్ళ కిరీటము పొందిన నిజయేసు పరిశుద్ధుని చూతుము. ముళ్ళ కిరీటము పొందిన నిజయేసు పరిశుద్ధుని చూతుము. అచట ముద్ర పొందిన శుద్ధులు తెల్లంగి ధరించి స్తోత్రించెదం. అచట ముద్ర పొందిన శుద్ధులు తెల్లంగి ధరించి స్తోత్రించెదం. శృంగార నగరమందు జయ గీతముల్ పాడెదము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి భూలోక పాలన క్రొత్త పాట పాడి ప్రేమతో హర్షించెదం. భూలోక పాలన క్రొత్త పాట పాడి ప్రేమతో హర్షించెదం. శాంతి సౌఖ్యంబు తోడా ప్రభువుతో నుండి భూఆశలను విడచెదము. శాంతి సౌఖ్యంబు తోడా ప్రభువుతో నుండి భూఆశలను విడచెదము. శృంగార నగరమందు జయ గీతముల్ పాడెదము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి ఆయన చెప్పిన గురుతులన్నీయు తప్పక జరుగుచుండే. ఆయన చెప్పిన గురుతులన్నీయు తప్పక జరుగుచుండే. ఆయన వచ్చు వేళ తెలియదు ఎప్పుడో ఆయత్తముగయుందుము. ఆయన వచ్చు వేళ తెలియదు ఎప్పుడో ఆయత్తముగనుందుము. శృంగార నగరమందు జయ గీతముల్ పాడెదము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి సిలువాను మోసిన పరిశుద్ధ ప్రభుయేసు చెంత చేరుకుందుము. సిలువాను మోసిన పరిశుద్ధ ప్రభుయేసు చెంత చేరుకుందుము. అచట మచ్చాడగులేని ప్రభుని వెంబడించి జయగీతములు పాడెదం.
అచట మచ్చాడగులేని ప్రభుని వెంబడించి జయగీతములు పాడెదం. శృంగారా నగరమందు జయ గీతములు పాడెదము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి, సియోను వరుని చేరి, సియోను వరుని చేరి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మానవునికి ప్రతిరోజు నిద్రపోయే అవకాశాన్ని దయచేస్తూ ఉంటాడు. ఆ నిద్రలో దేవుడు మనుషులతో కొన్ని కలల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నిద్రపోవాలి, నిద్రపోయినప్పుడు కల ఖచ్చితంగా రావాలి. ఇది మానవ జీవన విధానములో ఒక పద్ధతి. అయితే కొన్నిసార్లు దేవుడు కలల ద్వారా మాట్లాడుతూ తన యొక్క సందేశాన్ని మానవులకు అందిస్తూ ఉంటాడు. ఏదైనా మనిషి దారి తప్పుతూ ఉన్నప్పుడు వారిని హెచ్చరిస్తూ, ఏదైనా బాధలో ఉన్నప్పుడు వారిని ఆదరిస్తూ, ఏదన్నా భయములో ఉన్నప్పుడు వారిని ధైర్యపరుస్తూ దేవుడు కలల ద్వారా వారికి నూతనమైన బలమును, ప్రతి ఉదయమున వాత్సల్యమును అనుగ్రహించి నడిపిస్తూ ఉంటాడు. మీరు పాత నిబంధన చదవడానికి ఇష్టపడితే ఆదికాండం 20వ అధ్యాయంలో గెరారు రాజైన అబీమెలెకు అబ్రహాము భార్య అయిన శారాయిని తన ఇంట చేర్చుకొని ఉన్నప్పుడు దేవుడు రాత్రివేళ స్వప్నమందు గెరారు రాజైన అబీమెలెకుతో మాట్లాడతాడు. 3వ వచనం ప్రకారం ఏమి మాట్లాడినాడు చదవండి. రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషుడైన అబ్రహామునకు భార్య గనుక ఆమె నిమిత్తము నీవు ఏదైనా కుడి ఎడమలు చేసిన వాడవైతే చచ్చిన వాడవు అని రాత్రివేళ స్వప్నమందు దేవుడు గెరారు రాజైన అబీమెలెకును హెచ్చరించినాడు. ఆ తర్వాత మీరు కొంచెం కిందకి వస్తే, అంటే అదే ఆదికాండంలో 40వ అధ్యాయంలో ఫరో యొక్క పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియు చెరసాలలో వేయబడగా వారిద్దరూ కూడాను ఒకే దినమున వేరు కలలు కన్నారు. ఆ కనిన కలల కారణమున వారి ఇద్దరి ముఖములు కూడా చింతాక్రాంతమయ్యాయి అని రాశాడు. గెరారు రాజైన అబీమెలెకుకు దేవుడు దర్శనములో కనిపించినప్పుడు అబీమెలెకు భయపడ్డాడు. ఫరో యొక్క పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఒకే దినమున 2 వేరు కలలు కనినప్పుడు తెల్లవారుగా వారి ఇద్దరి ముఖములు కూడా చింతాక్రాంతమయ్యాయి. మీరు 41వ అధ్యాయంలోనికి వస్తే ఫరో కూడా కలలు కంటాడు. ఆ కలలు కనిన పిమ్మట 1వ వచనం నుండి 8వ వచనం వరకు మీరు చదివితే తరువాత ప్రశాంతంగా ఆ కలలు కనిన పిమ్మట ఫరో మనస్సు కూడా కలవరపడెను అని రాశాడు. ఫరో మనస్సు కూడా కలవరపడెను. అండ్ మీరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలోనికి వస్తే 4, 5 వచనాలు చదివితే చదవండి, బాగుంటుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4, 5 వచనాలు చదవండి. నెబుకద్నెజరు అనే నేను నా ఇంట విశ్రాంతియు
నా నగరమందు క్షేమమును కలవాడనై ఉండి నేను కలగంటిని. నేను కనిన కల నాకు భయమును కలుగజేసెను. నేను నా పడక మీద నా మనస్సున పుట్టిన తలంపులు నాకు కలత కలిగించెను. ఈ సీక్వెన్స్ మొత్తం కూడా మీరు చూడండి. గెరారు రాజైన అబీమెలెకు కలగనగా ఆ కల వలన అతడు భయపడ్డాడు. పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియు కలలు కనగా వారి ముఖములు చింతాక్రాంతములైనాయి. ఫరో కలలు కనగా ఫరో మనస్సు కలవరముతో నిండిపోయింది. నెబుకద్నెజరు కలగనగా నెబుకద్నెజరు భయమును కలతయు కలిగిన వాడయ్యాడు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మనం చెప్పుకున్న పై 4 సందర్భములలో ఎవరైనా కానీ దైవభక్తి కలిగిన వారున్నారా? గెరారు రాజు దైవభక్తి కలిగిన వాడా? కాదు. పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియు దైవభక్తి కలిగిన వారా? కారు. ఫరో దైవభక్తి కలిగిన వాడా? కాదు. నెబుకద్నెజరు దైవభక్తి కలిగిన వాడా? కాదు. అంటే దైవభక్తి లేని వారికి వచ్చేటువంటి కలలన్నీ కూడాను కలవరాన్ని, చింతను, భయమును, కలతను పుట్టించేటువంటి కలలు వస్తూ ఉంటాయి. దైవభక్తి లేని వాడికి లోక సంబంధమైన ఈ జీవన వ్యాపారములలో ప్రతిరోజు జరుగుతూ ఉన్నటువంటి భూ సంబంధమైన పరిస్థితులన్నిటి విషయములో ఆలోచన కలిగిన వాడై నిద్రపోయినప్పుడు వానికి దేవుడు మాట్లాడినను సరే అది భయమును కలిగించే కలయే అవుతుంది తప్ప అది చింతాక్రాంతమయ్యేందుకు కారణమయ్యే కలయే అవుతుంది తప్ప అది కాస్త నెమ్మదిని, ప్రశాంతతను, ఆదరణ కలిగించే కల కాదు. వీరెవరూ కూడాను దైవభక్తి కలిగిన వారు గారు, ప్రార్థనాపరులు కానే కారు. అయితే దీనికి పారాడాక్స్గా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట చదవండి. ఎవరు చెప్తున్నారు ఆ మాట? దానియేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరిచెను. ఆ కలవరం వలన దానియేలు అనే నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనయ్యాను. చాలు 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 బిడలారా, లోకస్తులకి, దైవ భయం లేని వారికి, ప్రార్థనా జీవితం లేని వారికి కలల మూలాన భయము, చింత, కలవరము పుడుతుందని చెప్పుకున్నామే. మరి దానియేలు దైవభక్తి లేనివాడా? కాదు. దైవభక్తి మెండుగా కలిగినవాడు. దానియేలు ప్రార్థనాపరుడు కాడా? ఆ మాట అనుటకే అవకాశము లేదు. దానియేలు రోజుకు ఎన్ని మారులు ప్రార్థన చేస్తూ ఉండేవాడు? దినమునకు 3 మారులు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దానియేలు దేవునికి ఇష్టమైన వాడనే పేరు పొందాడు. దానియేలు నీవు ప్రియుడవు, నీవు బహుప్రియుడవు అని పేరు పొందినవాడు దానియేలు. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, నమ్మకమైన వాడు, యథార్థత కలిగిన వాడు ఇత్యాది బిరుదులన్నీ కూడాను దానియేలుకు మెండుగా ఇవ్వబడ్డాయి. మరి అటువంటి దానియేలు తనకు కలిగిన కల వలన కలవరము పొందినవాడట. తనకు కలిగిన కల వలన మనోదుఃఖము కలిగిన వాడట. ప్రార్థనాపరుడైన దానియేలుకు కలవరమును, మనోదుఃఖమును కలిగించిన ఆ కల ఏదనగా 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివాం. ఆ కల ఎప్పుడు జరిగిందని రాశాడు? ప్రారంభ వచనం ప్రకారం నెబుకద్నెజరు రాజైన, బబులోను రాజైన నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాజరు బబులోను రాజ్యాన్ని ఏలుబడి చేస్తూ ఉన్న ఎన్నో సంవత్సరంలో కలిగింది కల? మొదటి సంవత్సరంలో కలిగింది కల. ఈ కల యొక్క
వివరణ ఏమిటి అని అడిగితే, సముద్రం మీద ప్రచండమైన గాలి వీచిందట. ఆ వీచినటువంటి గాలికి 4 గొప్ప జంతువులు సముద్రములో నుండి పైకి వచ్చాయట. సముద్రములో మనకేం దొరుకుతాయి? చేపలు. లేచిన దగ్గర నుంచి తిండి గోలే. చేపలు తప్ప ఏముండవా సముద్రంలో? చేపలు తప్ప ఏముండవా సముద్రంలో? ఏముంటాయి? తాబేళ్ళ. అరే రైట్, ఎవరో చెప్పారు ముత్యమట. ముత్యాలు. సముద్ర గర్భములో విలువైన శ్రేష్టమైన కొన్ని వనరులు దాగి ఉన్నాయి. ఆ బంగారం కూడా ఉందంట. ఇసుకే బంగారం ఆయన కాదు కదా. సముద్రములో నుండి మీరు చెప్పినట్లుగా చేపలో, ముత్యాలో లేదా దాగి ఉన్న వనరులో బయటికి రావాలి, కానీ సముద్రంలో నుండి జంతువులు బయటికి రావడం ఏమిటి? జంతువులు ఎక్కడ తిరగాలి? అడవిలో, అరణ్యములో, నేల మీద, భూమి మీద. రైట్. మరి ఎక్కడి నుండి వచ్చాయి? సముద్రములో నుండి వచ్చాయి. ఎన్ని జంతువులు వచ్చాయి? 4 జంతువులు. మొదటి జంతువేది? సింహము. రెండవ జంతువేది? ఎలుగుబంటి. మూడవ జంతువేది? చిరుతపులి. 4వ జంతువేది? ఘోరమును భయంకరమును అయినటువంటి 4వ జంతువు. ఈ 4 జంతువులు కూడాను ఆలోచన చేసి నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఎన్ని కాళ్ళు కలిగిన జంతువులు ఇవన్నీ? సింహానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. ఎలుగుబంటికి 4. చిరుతపులికి 4. అక్కడ పేరు పెట్టకపోయినా కానీ భయంకరమును ఘోరమును అని పిలువబడుతున్న ఆ 4వ జంతువుకు కూడా 4 కాళ్ళుంటాయి. 4 పాదాల మీద నడిచేటువంటి జంతువులు. వాస్తవానికి ఒక్కొక్క జంతువు ఇశ్రాయేలీలను బాధ పెట్టిన ఒక్కొక్క రాజ్యానికి గుర్తు. సింహము అని పిలువబడుతున్నటువంటి జంతువు బబులోను రాజ్యానికి గుర్తు. ఇది బాగా గుర్తుపెట్టుకుంటేనే నా ప్రసంగం అర్థమవుతుంది మీకు. సింహము ఏ రాజ్యానికి గుర్తు? బబులోను రాజ్యానికి గుర్తు. సింహము తరువాత ఎలుగుబంటి ఏ రాజ్యానికి గుర్తు? మాదీయ పారసీక రాజ్యానికి గుర్తు. ఎలుగుబంటి దేనికి? మాదీయ పారసీక రాజ్యానికి గుర్తు. మూడవదిగా చిరుతపులి గ్రీకుల రాజ్యానికి గుర్తు, గ్రీకు రాజ్యానికి గుర్తు. 4వదిగా భయంకరమును ఘోరమును అయిన 4వ జంతువు రోమా సామ్రాజ్యానికి గుర్తు. ఇప్పుడు వరుసగా 4 రాజ్యాల పేర్లు చెప్పండి. మొదటి రాజ్యం ఏది? బబులోను. రెండవ రాజ్యం ఏది? మాదీయ పారసీక. మూడవ రాజ్యం ఏది? గ్రీకు రాజ్యం. 4వ రాజ్యం ఏది? రోమా సామ్రాజ్యం. ఈ 4 రాజ్యాలు కూడాను ఇశ్రాయేలీలను బాగా బాధ పెట్టిన శత్రువుల రాజ్యాలు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం 4 పాదములు కలిగినటువంటి జంతువులు పవిత్రములైన జంతువులా, అపవిత్రములైన జంతువులా? నా ప్రశ్న అర్థమైందా? 4 పాదములు కలిగినటువంటి జంతువులు ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం పవిత్రములైన జంతువులా, అపవిత్రములైన జంతువులా? లేవియా కాండం 11వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం ప్రశాంతంగా చదివి సహాయం చేస్తారా? 4 కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాలుతో నడుచునో అవన్నీ కూడాను పవిత్రములా, అపవిత్రములా? అపవిత్రములు. ఇప్పుడు సింహము 4 కాళ్లతో నడిస్తే సింహము పవిత్రమైన జంతువా, అపవిత్రమైన జంతువా? అపవిత్రము. ఎలుగుబంటి 4 కాళ్లతో నడిస్తే పవిత్రమైన జంతువా, అపవిత్రమైన జంతువా? అపవిత్రము. చిరుతపులి 4 కాళ్లతో నడిస్తే పవిత్రమైన జంతువా, అపవిత్రమైన జంతువా? అపవిత్రము. ఘోరమును భయంకరమును అని పిలువబడుతున్న 4వ జంతువు కూడా 4 పాదములతో నడిచేటువంటి జంతువు గనుక అది కూడా అపవిత్రమైనదే. దేవుని దృష్టికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను
బాధ పెట్టి హింసపెట్టి వారిని యాతన పెట్టినటువంటి బబులోను రాజ్యమైన, మాదీయ పారసీక రాజ్యమైన, గ్రీకుల రాజ్యమైన, రోమా సామ్రాజ్యమైన దేవుని దృష్టికి అపవిత్రమైన జంతువులతో సమానం, అపవిత్రమైన రాజ్యములతో సమానం, అపవిత్రమైనటువంటి వ్యవహారముతో సమానం. అయితే మీరు ఇప్పుడు 8వ అధ్యాయం చదవాలి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి వచనం ప్రకారం ఒక కల కలిగింది దానియేలుకి. ఆ కల ఏ సంవత్సరంలో కలిగింది? బబులోను రాజైన నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాజరు రాజుగా ఏలుబడి చేస్తున్న 3వ సంవత్సరంలో ఈ కల కలిగింది. 7వ అధ్యాయంలో కల ఎప్పుడు కలిగింది? బెల్షాజరు రాజు ఏలుబడి చేస్తున్న మొదటి సంవత్సరంలో కల కలిగింది. 8వ అధ్యాయం మొదటి వచనంలో కల ఎప్పుడు కలిగింది? బెల్షాజరు రాజు ఏలుబడి చేస్తున్న 3వ సంవత్సరంలో కల కలిగింది. మీరు 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా చదువుకోండి. అక్కడ 2 జంతువులు కనపడతాయి మనకి. ఏమిటా జంతువులు? దానియేలుకు కలిగిన కలలో 2 జంతువులు కనపడతాయి. ఏమిటా జంతువులు? ఒకటేమో పొటేలు, రెండోదేమో మేకపోతు. మొదటిది పొటేలు, రెండవది మేకపోతు. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. పొటేలు అనే జంతువు, మేకపోతు అనే జంతువు పవిత్రములైన జంతువులా, అపవిత్రములైన జంతువులా? ఎందుకు? 4 కాళ్లతో నడుస్తాయి కనుక అపవిత్రములా? రైట్. మరి అయితే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడై ఉన్న ఇస్సాకును మోరియా పర్వతమునకు తీసుకొని వచ్చి నాకు బలి అర్పించమని దేవుడు అడిగాడా, అడగలేదా? అడిగినప్పుడు ఈ పెద్ద అయిన అబ్రహాము గారు తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని, కట్టెలు వెంటబెట్టుకొని, వాహనమైనటువంటి గాడిదను తీసుకొని ప్రయాణమయ్యి మోరియా పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళాడు. వెళుతూ ఉన్నప్పుడు ఇస్సాకు అడిగాడు, నాయనా, కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, బలి అర్పించడానికి వెళుతున్నామని చెప్పావు, మరి బలి అర్పించడానికి బలి పశువు ఎక్కడా అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాడు? దేవుడే చూచుకొనును అని చెప్పాడు కదా. బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు. ఆ పేర్చిన కట్టెల మీద ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టి పండబెట్టాడు. పండబెట్టి మెడ మీద కత్తి వేయడానికి కత్తి ఎత్తగానే దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి ఏమన్నాడు? నీవు దేవునికి భయపడుతున్నావని నాకు తెలిసింది. నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి నీవు వెనకంజ వేయలేదు. ఆ కారణం చేత నీ కుమారుణ్ణి నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పొదలో ఏముంది? పొటేలు ఉంది గనక ఆ పొటేలును తీసుకువచ్చి నీ కుమారుడైన ఇస్సాకుకు బదులుగా బలిపీఠం మీద పెట్టి బలి అర్పించమని దేవుడు సెలవీయగా, ఏ బలి అర్పించాడు పెద్ద ఆయన అబ్రహాము గారు? దహన బలి అర్పించాడు. దహన బలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, తలకాయ నరికేస్తారు. తలకాయ నరికేసి తలకాయ పక్కన పెట్టి ఈ చర్మం అంతా కూడా ఒలిచి ఈ చర్మం లోపల ఉన్నటువంటి పేగులు, ఆంత్రాలు, వ్యర్థాలన్నీ బయటికి తీసి శుభ్రంగా నీళ్లతో ఆ దేహాన్ని కడిగి ఆ నీళ్ళన్నీ పోయేదాకా దేహాన్ని తీసుకెళ్ళి ఎండబెట్టి ఆ ఎండబెట్టిన కళేబరాన్ని తీసుకువచ్చి దేహాన్ని తీసుకువచ్చి అప్పుడు బలిపీఠం మీద పెట్టి దానిని బలిగా అర్పిస్తారు. ఇది దహన బలి. అమ్మా, ఇప్పుడు దహన బలికి అబ్రహాముకి దేవుడు ఏమందించాడు? పొటేలును అందించాడు. ఇప్పుడు చెప్పండి, పొటేలు దహన బలికి పనికి వచ్చిందంటే, దేవుడికి ఇంపైన దహన బలికి పనికి వచ్చిందంటే, దేవుడు కోరుకున్న దహన బలికి పనికి వచ్చిందంటే, పొటేలు పవిత్రమైన జంతువా, అపవిత్రమైన జంతువా? పవిత్రమైనదేనా? రైట్. మీకు ఇంకా కాస్త అనుమానం ఉంటే మీరు నిర్గమాకాండంలోనికి రండి ఒక్కసారి. నిర్గమాకాండం 29వ అధ్యాయం. 29వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 18వ వచనం వరకు పెద్ద వివరణాత్మకమైనటువంటి విషయం ఉంటుంది. ఆ వివరణాత్మకమైన విషయం ప్రకారం
యాజకులను ప్రతిష్ఠించడానికి 2 పొటేళ్ళు బలి అర్పించాలి. 2 పొటేళ్ళు బలి అర్పించాలి. మరీ ముఖ్యంగా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చదవడానికి 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదవండి. నీవు 2 పొటేళ్ళు తీసుకొచ్చారు. 2 ఒక పొటేళ్ళు తీసుకో. అహరోనును అతని కుమారులను ఆ పొటేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొటేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ చమరి దాన్ని ప్రోక్షించాలి. ఆ 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 అది యెహోవాకు బాగా ఇష్టమైన బలి. అది యెహోవాకు బాగా ఇష్టమైన బలి. ఏ బలి? దహన బలి. దేనితో చేయబడింది దహన బలి? పొటేలుతో చేయబడింది. ఇప్పుడు దేవుడు ఇష్టపడేటువంటి దహన బలి పొటేలుతో చేయబడితే పొటేలు పవిత్రమైన జంతువైందా అపవిత్రమైన జంతువైందా? పవిత్రమైన జంతువు. మేకపోతు గురించి మాట్లాడారే కింద. ఆ మేకపోతు గురించి ద్వితీయోపదేశకాండం చదవండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. ఆహా అందులో మేకపిల్ల వచ్చిందా? మేకపిల్ల పెద్దదైతే ఏమైంది? మేకపోత అయింది. తినదగినదంటే పవిత్రమైనదా అపవిత్రమైనదా? పవిత్రమైనదే. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఘోరమైన భయంకరమైన 4 జంతువులు కూడా అపవిత్రమయ్యాయి. సింహము ఏ రాజ్యానికి గుర్తు? బబులోను రాజ్యానికి గుర్తు. ఎలుగుబంటి ఏ రాజ్యానికి గుర్తు? మాదియా పారసీక రాజ్యానికి గుర్తు. చిరుతపులి ఏ రాజ్యానికి గుర్తు? గ్రీకుల రాజ్యానికి గుర్తు. ఘోరమైన భయంకరమైన 4వ జీవి ఏ రాజ్యానికి గుర్తు? రోమా సామ్రాజ్యానికి గుర్తు కదా. ఇప్పుడు మీరు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొటేలు ఉన్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచూ ఉన్నది. పొటేలు ఏ రాజ్యానికి గుర్తు? ఇప్పుడు మాదీయ పారసీక రాజ్యానికి గుర్తు. తర్వాత మేకపోతు ఏ రాజ్యానికి గుర్తు? 21వ వచనం ప్రకారం మేకపోతు, బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు. ఇప్పుడు చెప్పండి, పొటేలు ఏ రాజ్యానికి గుర్తు? మాదీయ పారసీక. మేకపోతు ఏ రాజ్యానికి గుర్తు? గ్రీకుల రాజ్యానికి గుర్తు. ఇప్పుడు 7వ అధ్యాయంలోనికి వస్తే మాదీయ పారసీకుల రాజ్యము ఏ జంతువుతో పోల్చబడింది? హలో, 7వ అధ్యాయంలోనికి వస్తే మాదీయ పారసీకుల రాజ్యము ఏ జంతువుతో పోల్చబడింది? ఎలుగుబంటి. గ్రీకుల రాజ్యం ఏ జంతువుతో పోల్చబడింది? చిరుతపులి. 7వ అధ్యాయంలో అపవిత్రమైన జంతువులుగా ఉన్నటువంటి మాదీయ పారసీక గ్రీకుల రాజ్యాలు 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పొటేలు, మేకపోతులాగా పవిత్రమైన జంతువులుగా ఎలా మారిపోయాయి? ఇది పాఠం. అపవిత్రమైన జంతువులుగా ఉన్నటువంటి ఎలుగుబంటి, చిరుతపులి పవిత్రములైన పొటేలు, మేకపోతులుగా ఎలా మారిపోయాయి? దేవుని ప్రజలను హింసించి, బంధించి, యాతన పెట్టి వారికి తీవ్రమైన హింసలు కలిగించినటువంటి మాదీయ పారసీక రాజ్యము, గ్రీకుల రాజ్యము దేవునికి పవిత్రమైన ఇష్టులుగా ఎలా మారిపోయారు? పవిత్రమైన వారు పవిత్రతలో కొనసాగుతూ ఉండగా అపవిత్రులైన వారు పవిత్రులుగా మారుట ఎట్లా? ఇదే ఈరోజు మన పాఠం. చెప్పండి, ఏదైనా జవాబు ఉందా మీ దగ్గర? ఎప్పటి వరకు చెప్పిందంతా ఉపోద్ఘాతం. ఏదైనా జవాబు ఉందా? నా ప్రశ్న అర్థమైందా? అపవిత్రమైనటువంటి రాజ్యాలు పవిత్రమైనవిగా ఎట్లాగా మారిపోయాయి, అది పాఠం. చెప్పండి, ఏమైనా ఉందా? పాట పడతారు, కొట్టొద్దన్న.
ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే అని పాడతారు కదా. అట్లాగే విశ్వాసులకు ఎప్పుడన్నా ప్రసంగాలు చెప్పుదామని బాగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వస్తే వీళ్ళు మాత్రం ఎంత చెప్పినా ఏమి చెప్పినా చెప్పేది నువ్వే పాస్టరు, ఓ పాస్టరు చెప్పేది నువ్వే పాస్టరు. మేము వింటాం తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా నీకు జవాబు చెప్పం అన్నట్టుగా ఉంటారు. భలే కోపం వచ్చింది, బీపీలు పెరుగుతాయి, కానీ మిమ్మల్ని ఏమీ అనకూడదు, అంతే కదా. ఏమనంటే ఒక్కొక్కరికి ఎద్దుకు వచ్చినట్టు కోపాలు వచ్చేస్తాయి. సరే ఏమీ అనలే, కానీ అపవిత్రమైన జంతువులన్నీ పవిత్రములుగా ఎలా మారాయి, అపవిత్రమైన రాజ్యాలన్నీ కూడా పవిత్రములుగా ఎలాగున మారాయి, అదే పాఠం. మీకు తెలిసిన మాదీయ పారసీక రాజు యొక్క పేరు ఒకటి చెప్పండి దానియేలు గ్రంథంలో. బైబిల్ చదివి ఎంతకాలం అయిందో కదా చెప్పడానికి. అమ్మా 6వ అధ్యాయం తీయండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయంలో ఉన్న రాజు ఎవరు? ఏమా 6వ అధ్యాయంలో ఉన్న రాజు ఎవరు? దర్యావేషు. ఈ దర్యావేషుకి 6వ అధ్యాయంలో బబులోను రాజ్యాన్ని మాదీయ పారసీకుల పరిపాలన కిందకు తీసుకువచ్చే సమయానికి దర్యావేషు వయస్సు 60 సంవత్సరాలు. ఎన్నేళ్ళు సార్? 60 సంవత్సరాలు. దర్యావేషు కింద 120 సంస్థానాలు ఉన్నాయి. ఎన్ని సంస్థానాలు? 120 సంస్థానాల మీద 120 మంది అధిపతులు ఉన్నారు. ఈ 120 మంది అధిపతుల మీద 3 ప్రధానులను పెద్దవాళ్ళుగా నియమించాడు. ఈ 3 ప్రధానులలో కూడా దానియేలు ప్రాముఖ్యమైన వాడు. ఈ ప్రాముఖ్యమైన పదవిని పొందుకునే సమయానికి దానియేలు వయస్సు 80 సంవత్సరాలు. ఎంతమా? దర్యావేషు వయసు ఎంత? 60 సంవత్సరాలు. దానియేలు వయసు ఎంత? 80 సంవత్సరాలు. దానియేలు ఏ జాతికి చెందినవాడు? ఇశ్రాయేలు జాతికి చెందినవాడు. దర్యావేషు ఏ జాతికి చెందినవాడు? మాదీయ పారసీకుల జాతికి చెందినవాడు. తనకి ప్రధానుడిగా ఉండాలి అంటే, కుడిభుజంగా ఉండాలి అంటే తన జాతికి సంబంధించిన వాడిని పెట్టుకోవాలా? బబులోను చెరకు బానిసలుగా వచ్చినటువంటి ఇశ్రాయేలు జాతికి సంబంధించిన వాడిని పెట్టుకోవాలా? ఈనాటి ఆధునిక పోకడల వికృత ఆలోచనలలోనికి వెళితే మనం తన జాతికి చెందిన వాడనే తనకు నమ్మిన బంటుగా పెట్టుకోవాలి. కానీ దర్యావేషు తన జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరిని పెట్టుకోలేదు. ఎందుకు కారణము? ఎందుకంటే దానియేలు ఆరాధించుచూ ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న దానియేలు మంచి ప్రార్థనాపరుడు. నేను రాజ్యాన్ని నడిపించాలి అంటే నాకు జీవము కలిగిన దేవుని సహాయము కావాలి. నేను రాజ్యాన్ని నడిపించాలి అంటే నా పక్కన ప్రార్థనాపరుడైన వాడు ఉండాలి. అతడు నా జాతివాడు కాకపోయినా కానీ దేవుని పేరు మీద, దేవునికి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాపరుడి పేరు మీద నేను రాజ్యాన్ని నడిపించాలి అని తీర్మానం చేసుకొని 120 సంస్థానముల అధిపతుల మీద 3 ప్రధానులను ఏర్పరిచి ఆ 3 మీద కూడాను శ్రేష్టమైన అధిపతిగా ఏర్పాటు చేసిన వాడు దర్యావేషు దానియేలును ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి కింద 3వ వచనం అంటాడు చూడండి. అంతటితో ఆగకుండా దానియేలునంట, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రఖ్యాతి నొంది ఉండెను గనక రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని రాజు ఉద్దేశించాడట. ప్రధాన అధిపతిగా ఉంచడం కాదు, అసలు ఈ రాజ్యమంతటి మీద అధిపతిగా అతన్ని ఉంచాలి. దాని అర్థం ఏమిటంటే, ఫరో ఏమన్నాడు యోసేపును చూసి, యోసేపా పేరుకే నేను రాజుని, కానీ నీ అనుమతి లేకుండా ఎవడు చిటికన వేలు కూడా ఫరో రాజ్యంలో కదపడానికి వీలు లేదు అన్నాడా లేదా? అన్నాడు. ఇప్పుడు దర్యావేషు కూడా పేరుకే నేను మాదీయ పారసీకుల రాజుని, కానీ పరిపాలన మొత్తం కూడా దానియేలుకే అప్పగిస్తున్నాను అని యోసేపు స్థానంలో దానియేలును ఉంచడానికి ఇష్టపడ్డాడు. అయితే కింద వాక్యం అంతా మీరు చదవద్దు, కానీ 120 మంది అధిపతులు ఉన్నారే, వీళ్ళందరూ కూడా గూడు పుటాని చేశారు, కుట్రలు చేశారు. అరే ఏమిటండి,
బానిసగా వచ్చిన వాడిని తీసుకొచ్చి దేశానికి రాజుగా పెడతానంటున్నాడు ఏమిటండి? అసలు ఇది మనం అంగీకరిస్తే బానిసగా వచ్చిన వాడు రాజు అయితే ఈ రాజ్య పరిపాలన ఏమవుతుంది? ఈ రాజ్యం యొక్క భవిష్యత్తు ఏమవుతుంది? ఇది జరగడానికి వీలు లేనే లేదు అని చెప్పి వారు కుట్రపూరితమైన ఆలోచనలు చేశారు. మనుషులకి ఎదిగేవాడిని చూస్తుంటే భయంకరమైన అసూయ ఉంటుంది, అవునా? ఏమా, నిచ్చెనెక్కాలి. మీరు నిచ్చెనెక్కాలంటే ఏం చేయాలి? కష్టపడతా ఒక్కో మెట్టు ఎక్కాలి, అంతేనా? మనకన్నా ముందు పోయేవాడిని కాలు పట్టుకొని కిందకి లాగి మనం నిచ్చెనెక్కితే ఏమవుతుంది? అది ఏమది? కుట్ర. రెండు రకాలుంటాయి నిచ్చెనలు ఎక్కడం. నిజాయితీగా ఎక్కేవాడేమో ఒక్కో మెట్టు ఎక్కుతా వచ్చిన అవకాశం అందిపుచ్చుకొని ఎక్కుతా ఉంటాడు, అవునా? కొంచెం తొందరగా ఎక్కాలనుకునేవాడు ఏం చేస్తాడు? ముందు పోయేవాడిని కాలు పట్టుకొని కిందకి లాగి కింద పడేస్తాడు. ఆడి కింద పడ్డాక ఈడెక్కిపోతాడు, అవునా? ఇంకోటి ఉంటాడండి స్మార్ట్ గాయ్. వాడేం చేస్తాడు తెలుసా? ఎక్కేవాడి భుజాల మీద ఎక్కి కూర్చుంటాడు. ఎవడు భుజాల మీద? నిచ్చెనెక్కుతా కష్టపడతా ఉంటాడే, వాడి భుజాల మీద ఈడెక్కి కూర్చుంటాడు. ఈడేమైనా కష్టపడతాడా? కాలు తీసి కాలు పెట్టడు. మోస్తున్నదంతా ఎవరు? నిచ్చెనెక్కేవాడు. అని భుజాల మీద మోస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, నిచ్చెనెక్కాలంటే ఒకటి కిందకి లాగాలి, ఎవడు భుజాల మీద పడాలా? ఏం చేయాలి? నిచ్చెనెక్కాలంటే నిజాయితీగా ఎక్కదలుచుకుంటే నువ్వు ఒక్కో మెట్టు ఎక్కుతా నిదానంగా ప్రశాంతంగా పైకి రావాలి, అంతేనా? రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి అనే ఆశ కలిగిన ఆలోచన కలిగిన నువ్వు ఖచ్చితంగా ఎవడో ఒకరిని కాలు కింద పట్టుకొని లాగే బ్యాచ్లోనే ఉంటావు. అమ్మా, అరే స్మార్ట్ జాబ్, వైట్ కాలర్ జాబ్, చొక్కా నలగకూడదు, చెమట పట్టకూడదు, దీనికి మురికి అవ్వకూడదు. దేనికి? కాలర్కి మురికి అవ్వకూడదు. ఆడవాళ్ళకైతే జుట్టు జరగకూడదు, బట్ట నలగకూడదు. కానీ అర్జెంటుగా ఐశ్వర్యవంతులు అయిపోవాలి, అర్జెంటుగా ఫేమస్ అయిపోవాలి, అర్జెంటుగా జనాలు అన్నీ సంపాదించాలి. దీనికోసం ఎవడి నాశనం చేసినా కానీ బాధ లేదు. ఈ ఆలోచన దైవికమైన ఆలోచన, దుష్టుని ఆలోచన, అంతే కదా? ఎన్ని కాపరాలు కూల్చినా కానీ నాకేం బాధ లేదు, నేను ఎదగడం చాలా ముఖ్యం అనుకునేవాడిది దుష్ట సాంగత్యం, అపవాది ఆలోచన. ఈ 120 మందికి కూడా అదే ఆలోచన వచ్చింది. ఏమిటి? మనం ఎదక్కపోయినా బాధ లేదు, మనం నిచ్చెనెక్కపోయినా బాధ లేదు, ఎక్కే దానియేలు మాత్రం ఖచ్చితంగా కిందకి లాగాలని ఏం చేశారు? ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద మనిషి దగ్గర దర్యావేష్ దగ్గరికి వెళ్ళి, దర్యావేష, మాదీయుల పారసీకుల పద్ధతి చొప్పున 30 రోజుల పాటు ఎవరికి కూడా మనవి చేయకూడదు, ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ నీకే ప్రార్థన చేయాలి, నీకే మనవి చేయాలి, నీకే విన్నవించుకోవాలి అనే ఒక తీర్మానమును రాసి రాజముద్ర వేయించి దాన్ని జనుల మధ్యలోనికి పంపించగా కించిత్తైనను చలనము లేనటువంటి దానియేలు యథావిధిగా తాను పోయి తన ఇంటిలోనికి పోయి కిటికీలు తెలిచి యెరూషలేము వైపునకు 2 చేతులు పైకెత్తి దేవునికి మోకాళ్ళు వేసి అనుదినము ముమ్మారు ప్రార్థన చేయిచూ ఉండగా. ప్రార్థనాపరుడికి ఎన్ని భయాలుంటాయి? ప్రార్థనాపరుడికి భయం ఏమీ ఉండదు. ఎందుకని? ప్రార్థనాపరుడికి భయం ఏమీ ఉండదు. భూమి వణికినను, సముద్రము ఎగసిపడినను, పర్వతములన్నీ కూడాను పెకలించబడి సముద్రములలో పడినను మేము భయపడం. ఎందుకు? మేము నిప్పుల్లో పడినను, నీళ్లల్లో పడినను మా దేవుడు మమ్మలను సమృద్ధి గల చోటికి నడిపించేవాడై ఉన్నాడు గనక మేము భయపడం. మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చేవాడు గనక మేము భయపడం. ఇప్పుడు మాకు కూడు తినటానికి లేకపోయినా, ఇప్పుడు మాకు కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, ఇప్పుడు సమాజంలో మాకు విలువ లేకపోయినా, ఇప్పుడు జనులందరూ మమ్మల్ని పట్టించుకోకపోయినా మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. ఎందుకంటే మేము ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేసే దేవుడు ఖచ్చితంగా మాకు జవాబునిచ్చి ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మమ్మల్ని దీవిస్తాడు గనక పచ్చిక గల చోట్లను పనుండి చేస్తాడు, శాంతకరమైన జలముల ఎదుగు నడిపిస్తాడు, కృపాక్షేమములే మా వెంట వచ్చినట్లు చేస్తాడు గనక మేము ప్రార్థనా పరులం గనక మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది దానియేలు మైండ్ సెట్. తీసుకొచ్చారు, రాజుగారికి చెప్పారు. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆ మాట విన్న రాజుగారు, దానియేలు ప్రార్థన చేశాడు, దానియేలు రాజుగారి ఆజ్ఞను అతిక్రమించాడు అనే మాట విన్న దర్యావేషు ఏమి చేశాడు? అమ్మా చదవండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. ముందుగా, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి
దానియేలును ఎలాగునైనా రక్షించాలని తన మనస్సును దృఢపరుచుకొని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేశాను. అంటే ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. దానియేలు మీద దర్యావేషుకు ప్రేమ, ఇష్టము ఉన్నాయా లేవా? ఎందుకు ఇష్టం ఉంది? ఎందుకు ప్రేమ ఉంది? దానియేలు, దర్యావేషు ఇద్దరు ఒకే జాతి కాదే, ఒకే వయసు కాదే, ఒకే ఊరు వాళ్ళు కాదే, ఒకే స్థితిగతులు కలిగిన వారు కానే కారే. మరి దానియేలు మీద దర్యావేషుకు ఎందుకంత ఇష్టము అంటే, దానియేలు సేవించుచూ ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు. దానియేలు ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు గనక, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించుచూ ఉన్నాడు గనక, నాకు శక్తి వంచన లేకున్నా సూర్యుడు అస్తమించేంత వరకు కూడా నేను దానియేలును విడిపించడానికి ప్రయత్నము చేస్తాను. చేశావు, కానీ వల్ల కుదిరిందా? కుదరలేదు. చివరికి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహాల బోనులో, సింహాల గుహలో పడేశారు. పడవేసిన తర్వాత పోతే పోయాడులే దానియేలు, నేను మాత్రం ప్రశాంతంగా పోయి పండుకొని నిద్రపోతానని పండుకొని నిద్రపోయాడా? అమ్మా, ఏం చేశాడు? చదవండి, ఆ మాట చదవండి. 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం చదవండి. అంతట రాజు అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున తొందరగా లేచాడు. లేచి సింహముల గుహ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నిన్ను సేవించుచున్న, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? అది ప్రేమ, అధికారమా? ప్రేమ కదా. రాత్రంతా నిద్రపోలేదు, తిండి తినలేదు, పొద్దున్నే లేచాడు. లేచి రాజవస్త్రాలు ధరించుకొని నేరుగా రాజ్యసభకు వెళ్ళలేదు. పొద్దున్నే లేచి దానియేలు సింహాల గుహ దగ్గరకు వచ్చి, జీవము కలిగిన దేవుణ్ణి సేవించుచూ ఉన్న ఓ దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని దుఃఖ స్వరముతో, దానియేలు మీద నీకెందుకయ్య అంత ప్రేమ దర్యావేషు? అగైన్, దానియేలు సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. రెండవది, దానియేలు ప్రార్థన పరుడు. దినమునకు 3 మార్లు దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అగైన్ లెట్స్ టర్న్ టు 23వ వచనం చదవండి. రాజు అతడు బ్రతికాడని సంతోషించి దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా, బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. నా పాఠం ఏంటంటే, మాదీయ పారసీకుల రాజ్యం ఒకప్పుడు ఎలుకబంటిలాగా అపవిత్రంగా ఉండేది. ఆ రాజ్యం పొటేలు మాదిరిగా పవిత్రంగా మారిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, జీవము కలిగిన దేవుని యందు విశ్వాసముంచిన దానియేలు విషయములో దర్యావేషుకు ప్రేమ ఉన్నది. ప్రార్థనాపరులను ఎవరైతే ప్రేమిస్తారో వారు అనుదినము పరిశుద్ధతలో ఎదిగే కృప దేవుడు వారికి దయచేస్తాడు. మీరు వింటున్నారా? మనం పరిశుద్ధులము కావాలి అంటే మనకున్న ఒక మార్గం, ప్రార్థనాపరులను ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఎవరినమ్మా? ప్రార్థనాపరులను మనం ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేసేవారికి దైవికమైన గౌరవం ఇవ్వడం మనం నేర్చుకోవాలి. పాత నిబంధనలో ఒకసారి అమాలేకీలతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతూ ఉంటే మోషే 2 చేతులు పైకెత్తాడు. ఎత్తినప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలీలు గెలిచారా? అమాలేకీలు గెలిచారా? ఇశ్రాయేలీలే గెలిచారు. కొంతసేపు పైకెత్తిన తర్వాత మోషేకు చేతులు బరువెక్కినాయి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానక్క, వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళందరూ ఒక అర్ధగంట 2 చేతులు పైకి లేపి ఉంచమన్నాను అనుకో, అర్ధగంట కనీసం మాట వరుసకన్నా లేపరేంది అనుకో అన్నాను. కనీసం అడిగాడే గౌరవంతో ఒకసారి లేపుదామని కూడా లేపరేంది? లేపండి, అరగంట లేపండి. లేపుతారా? లేపరు.
ఒక్క నిమిషం లేపమంటే లేపుతారా? లేపుతారు. మీరు లేపారు కనుక ఓ పాట పాడతాను, కొట్టొద్దులే. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. చేతులు ఎత్తలేదే. మీరు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అయినట్టు బిల్డప్ ఎందుకు ఇస్తున్నారు? నేను అడిగితేనే కానీ ఎత్తటం లేదు, అడిగితేనే కానీ నోరు తెరిచి చెప్పటం లేదు. మీరందరూ యజమానులు, మేము బానిసల్లాగా ఉన్నాం. ఈ అహంకారం అంతా కూడా ఈ రాత్రి నశించిపోవాలి. అందరూ మంచిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదించండి. మోషే అమాలేకీయులతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు 2 చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే చేతులు బరువెక్కిన కారణాన మోషే చేతులు కిందకి దించుతుంటే బరువెక్కి ఇశ్రాయేలీయులు ఓడిపోతూ ఉన్నారు. అరే, ఇశ్రాయేలీయులు ఎందుకు ఓడిపోతున్నారని బాగా ఆలోచన చేసినటువంటి వ్యక్తులు ఒక కారణం కనుక్కున్నారు. ఏమిటంటే, మోషే చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, మోషే చేతులు కిందకి దించితే ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. కనుక మనం వెళ్ళి మోషే చేతులు మన భుజాల మీద వేసుకొని మోద్దామని బయలుదేరిన వాళ్ళు ఇద్దరు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకటేమో అహరోను, రెండవదేమో హూరు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? సహాయానికి. ఎవరికి సహాయం చేయడానికి? మోషేకి కాదు, ప్రార్థనాపరుడికి సహాయం చేయడానికి. ఎవరికమ్మా? మోషే 2 చేతులు పైకెత్తడం అంటే ఏమిటది? ప్రార్థన కాదా? ప్రార్థనే కదా. ఇప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళి మోషే పెద్దాయనా నీ చెయ్యి నా భుజం మీద వెయ్యి, నీ చెయ్యి నా భుజం మీద వెయ్యి అని 2 చేతులు కూడా ఎక్కడేసుకున్నారు? భుజాల మీద వేశారు. చెప్పండి, నా ప్రశ్నకు జవాబు చెప్పండి. భుజం మీద చెయ్యి వేసుకుంటే బరువు పుట్టిద్దా పుట్టుదా? పుట్టిద్ది కదా. మరి బరువు పుట్టినా కానీ ఎందుకు భరించి చేతులు 2 కూడా మీ భుజాల మీద వేసుకున్నారు? ఎందుకంటే మేము ప్రార్థనా పరులకు సహాయము చేయాలి గనుక. అపవిత్రమైన వారు పరిశుద్ధులుగా మారే ఒక ప్రక్రియ ఏమిటి అంటే, వారు ప్రార్థనా పరులకు సహాయం చేసేవారైతే వారిని అపవిత్రతలో నుండి దేవుడు పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. ప్రార్థనా పరులకు సహాయం చేయడం ఒక దైవికమైన లక్షణం. కన్నీరు గార్చే వారికి, మోకాళ్ళు వేసి ప్రార్థించే వారికి, ఉపవాసాలుని కడుపు కట్టుకునే వారికి, సంఘంలో ఏ సమస్య వచ్చినా కానీ దేవుని ఆలయంలో రోధించే వారికి, ఏకాంత ప్రార్థన చేసేవారికి, వారి ప్రార్థనా జీవితాలు గుర్తెరిగిన వారు ప్రార్థనా పరులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయము చేసే గుణము కలిగి ఉంటే దేవుడు వారిని పరిశుద్ధులుగా ఎన్నుకుంటాడు, వారిని పరిశుద్ధులుగా ఎంచుతాడు. వారికి పరిశుద్ధత కలిగిన స్థితిని దేవుడు నిశ్చయముగా దయచేస్తాడు. ఆ కారణం చేత
ప్రార్థనాపరుడైన మోషే 2 చేతులు పైకెత్తిన అహరోను హూరు ఇద్దరు కూడా దేవుని చేత దీవించబడ్డారు. ప్రార్థనాపరుడైన దానియేలుకు సహాయము చేసిన, దానియేలును ప్రేమించిన, దానియేలును ఇష్టపడిన దర్యావేషు వలన మాదీయ పారసీక రాజ్యం అపవిత్రమైన స్థితిలో నుండి పవిత్రమైన స్థితిలోనికి వచ్చింది. ప్రార్థనాపరుడైన మోషేకు సహాయం చేసినటువంటి హూరు అహరోనులు ఇద్దరు కూడా దేవుని చేత దీవించబడ్డారు. అండ్ మూడవదిగా ఇంకొక మాట చెప్తాను, ప్రశాంతంగా ఆలకిస్తే మీరు. పౌలు, క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు ప్రార్థనాపరుడు కాదా? పౌలు ప్రార్థనాపరుడేనా? పౌలు దేవుని చేత ఎన్నుకోబడిన వాడేనా? దేవుని ఆత్మాభిషేకము, దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వాడేనా? పారవస్య అనుభవాలు రుచి చూచిన వాడేనా? ఎవరికీ లేని ప్రత్యక్షతలన్నీ విశేషముగా కలిగిన వాడేనా? అటువంటి పౌలు దేవునికి ప్రార్థనాపరుడైనప్పుడు పౌలు యూదుల సమాజ మందిరములలోనికి వెళ్ళి యేసే క్రీస్తు అని రుజువులతో వారికి బోధించుతూ ఉన్నప్పుడు, యేసే దేవుని కుమారుడు అని యూదులను ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు యూదులు పౌలుని చంపజూశారట. యూదులు పౌలుని చంపాలి అనుకున్నప్పుడు 9వ అధ్యాయం అపోస్తుల కార్యం మీరు చదవాలి. 9వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు ప్రశాంతంగా చదివి సహాయం చేయండక. ఎవరిని చంపాలనుకున్నారు ఈ పాఠంలో? యూదులు ప్రార్థనాపరుడైన పౌలును చంపాలనుకున్నారు. అంతేనా? రైట్. ఎవరు చంపాలనుకున్నారు? యూదులు. ఎవరిని చంపాలనుకున్నారు? ప్రార్థనాపరుడైన పౌలును చంపాలనుకున్నారు. ఈ విషయం తెలిసినప్పుడు పౌలు అనుచరులు పౌలును ప్రేమించేవారు. పౌలు ప్రార్థనాపరుడైతే ప్రార్థనాపరుడైన పౌలును ప్రేమించేటువంటి అనుచరులు ఏం చేశారట? పైన అంతస్తులో ఉన్నాడు. ఎవరు? పౌలు పై అంతస్తులో ఉన్నాడు. యూదులు మెట్లెక్కి పైకి వస్తూ ఉన్నారు. ఒకవేళ పౌలు మెట్ల మీదకున్న కిందకు వెళితే ఏమవుతాడు? యూదులకు ఎదురు పడతాడు. అప్పుడు యూదులు ఏం చేస్తారు? పౌల్ని చంపేస్తారు. ఆ కారణం చేత పై అంతస్తులో ఉన్న కిటికీ తీసి పై అంతస్తులో అటు ఇటు చూడగా ఒక గంప దొరికింది. గంపలు తెలుసా ఇప్పటి వాళ్ళకి? తెలుసా? 2-3 ఎత్తారే చేతులు, మిగతా వాళ్ళకి తెలియవా? తెలిసిన వాళ్ళందరూ ఎత్తండి అంటే అందరూ తెలిసినా తెలియపోయిన ఎత్తారు. ఈడితే ఎందుకు వచ్చిన సావులు ఈ పూట? అంతే కదా? గంప అంటే ఏంటి? కోళ్ళు కప్పెట్టేదా? సముద్రంలో ఏం దొరుకుతాయంటేనేమో చేపలు అంటారు. అయ్యా గంప అంటేనేమో కోళ్ళు కప్పెట్టేది అంటారు. ఎప్పుడు తిండికోలే, ఎటన్నా పోండి మీరు, ఆఖరి కాడికే వస్తున్నారు. సర్లే, మీతో ఇప్పుడు నేను వాదించలేను. కానీ గంప బలంగా ఉండిద్దా బలహీనంగా ఉండిద్దా? బలహీనంగానే ఉండిద్దా? ఇప్పట్లో గంపలు బలహీనంగా ఉన్నాయేమో, అప్పట్లో గంపలు చాలా బలంగా ఉండేవి. ఇప్పుడు ఏది చూసుకున్నా కానీ క్వాలిటీ తక్కువ, హడావుడి ఆర్భాటం ఎక్కువ. అంతేనా? వీడు అడ్వర్టైజ్మెంట్ చూస్తేనే అబ్బో పెద్ద క్వాలిటీ క్వాంటిటీ అంటారు. తీసుకెళ్ళి 2వ రోజు అది పగిలిపోద్ది. అవునా? ఆ రోజుల్లో పబ్లిసిటీ ఏమీ లేదు, కానీ ప్రశాంతంగా మంచి నాణ్యమైన సరుకు దొరికేది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ నాణ్యమే. అవునా? మంచి క్వాలిటీ కలిగిన గంప ఒకటి దొరికింది. గంపలో ఇంతకీ పౌలు పొట్టిగా ఉంటాడా బొడుగ్గా ఉంటాడా? పౌలు పొట్టిగానే ఉన్నాడా? రైట్, మంచిది. పౌలు లావుగా ఉంటాడా సన్నగా ఉంటాడా? ఇప్పుడు నన్ను ఎందుకు ఆలోచిస్తాం? లేచిన దగ్గర నుంచి వాళ్ళెట్టున్నారు వీళ్ళెట్టున్నారు, ఎవడు లావుగున్నాడు, ఎవడు సన్నగున్నాడు, ఎవడు ఎత్తుకున్నాడు, ఎవడు పొడుగున్నాడు, ఎవడు నలుపు ఎవడు తెలుపు. లేచిన దగ్గర నుంచి మన గురంతా పక్కన మీద పడి ఆడవటమే. ఎప్పుడైనా బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు, పరిశుద్ధులు, భక్తులు ఏ ఎత్తులో ఉన్నారో, ఏ రంగులో ఉన్నారో ఆలోచన చేసే. ఆదాం ఏ రంగులో ఉండేవాడు? ఆదామమ్మా, ఆదాం రంగు ఏంటి? తెలుపా? ఆదాం రంగు ఏంటి? పెళ్లిసూపులు కలిగిన అచ్చంగా చూసేది ఏంటి ముందు? రంగేనా? రైట్. కొంచెం జుట్టు తెల్లబడితే వేసేదేంటి? రంగేనా అది? రంగే. కోకలు కొనటానికి పోతే చూసేదేంటి? రంగేనా? రైట్. 100 రూపాయల నోట్ అని గుర్తుపట్టేదెట్ట? రంగేనా? బండి కొనటానికి పోతే చూసేదేంది? మరి ఇన్ని రంగులు చూసిన వాళ్ళకి బైబిల్లో రంగులు చుట్టానికి ఏం దొబ్బిడా వచ్చింది మీకు?
ఆదాముది ఏ రంగు తెలియదు. పోనీ ఇప్పుడు నుంచి అడిగామా పాస్టర్ గారు ఆదాముది ఏ రంగు, అబ్రాముది ఏ రంగు అని అడిగామా? అడగం. ఆదాము ఎర్రనివాడు. ఏ రంగులో ఉన్నాడు ఆదాము? ఎర్రనివాడు. పౌలు సర్లే, పౌలు పొట్టిగా ఉంటాడు. రెండోది పౌలు లావుగుంటాడా? పౌలు సన్నగా ఉంటాడు. పొట్టిగా సన్నగా ఉన్నవాళ్ళు బరువు ఎక్కువ ఉంటారా, బరువు తక్కువ ఉంటారా? తేలిగ్గానే ఉంటారు. రైట్. ఈ తేలికైన పౌలుని తీసుకెళ్ళి గంపలో పెట్టారు బాగానే ఉంది. కానీ గంపను ఎట్టా కిందకి దించాలి? వదిలేసేవనికి ఏమైంది? గంప కిందకు పడిపోద్ది. కిందకు పడితే గంపలో కూర్చున్న పౌలు ఏమవుతాడు? కింద పడిపోతాడు. కాబట్టి పౌలు సురక్షితంగా దిగాలి. ఏం చేద్దాం? గంపకి ఆ పక్కోతాడు ఈ పక్కోతాడు కడదాం. కట్టాం. ఎన్నో అంతస్తులో ఉన్నారు? పై అంతస్తులో ఉన్నారు. ఎక్కడికి దించుతున్నారు? కిందకి దించుతున్నారు. దేంట్లో ఉన్నాడు పౌలు? గంపలో ఉన్నాడు. ఏం కట్టారు? గంపకి తాళ్ళు కట్టారు. ఇప్పుడు అవతల ఒక ఇద్దరు, యువతల ఒక ఇద్దరు తాళ్ళు పట్టుకున్నారా? పట్టుకొని మెల్లగా వదులుతున్నారు. ఒకేసారి వదలాలా, మెల్లగా వదలాలి? అప్పుడు మెల్లగానే వదలాలి కదా. రైట్, బాగుంది. వాళ్ళు శుభ్రంగా పౌల్ని కిందకి దించారు. ఇప్పుడు గంపలో విక్టర్ పాల్ గారిని కూర్చోబెడదాం. అన్నా, మీ చేతికి తాడిచ్చా, పాస్టర్ గారు పైన ఉన్నాడు. ఆయన్ని మీరు ఇప్పుడు సురక్షితంగా కిందకి దించుతారా, మధ్యలో తాడు వదిలేస్తారా? అయ్యగారు అందరూ చెప్పలేదు, మీ మీద ఎవరికో కోపం ఉందండి. అర్థమవుతుందా? మీ ఊళ్ళో ప్రార్థనలు పెట్టకూడదు, ప్రార్థనలు పెడితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని ప్రకటన చేసి నోటీసులు అంటించారు. కానీ విక్టర్ పాల్ పాస్టర్ గారు పాపం చాలా ఏళ్ల నుంచి ప్రార్థన తప్ప ఇంకోటి తెలియనోడు కనుక రహస్యంగా మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన పెట్టాడు. అక్కడ ఆయన ప్రార్థన పెడితే అందరూ వచ్చి కూర్చున్నారు, బాగుంది. కానీ ఆయనంటే గిట్టనోళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళంటే గిట్టనోళ్ళు ఏం చేశారు? పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తే పోలీసులు కారు వేసుకొని వచ్చారు. కారు వేసుకొని వస్తే ప్రార్థన అయిపోయి నువ్వు అప్పుడే వెళ్తున్నావు. నిన్ను ఆపి అడిగారమ్మాయి, ఇక్కడ విక్టర్ పాల్ అనే పాస్టర్ గారు ప్రార్థన పెడుతున్నాడంట, ఎక్కడా అని. నువ్వేం ప్రార్థనకే వెళ్ళొస్తున్నావు. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పు, నువ్వు నిజాయితీగా నిజం చెబుతావా, అబద్ధం చెబుతావా? ఏమా, నిజమైతే ఏం చెప్పాలి? అవునండి, పలానా ఇంట్లో ప్రార్థన పెట్టారండి, ఆయనే పెట్టారు, నేను కూడా పోయేస్తున్నాను నేను చెప్పాలి. అవునా? చెబితే ఏమైద్ది? వాళ్ళు వచ్చి పాస్టర్ గారిని తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు అట్లా కాకుండా నువ్వు అబద్ధం చెప్పావు, నాకు తెలియదండి అన్నావు, అప్పుడు ఏమైద్ది? వాళ్ళు ఎట్టాగో ప్రయత్నం చేసుకుంటే పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పే బ్యాచా, అబద్ధం చెప్పే బ్యాచా? చెప్పు నాకు. బాగా వినండి పాస్టర్ గారు, మీ మీద కోపం ఉన్న వాళ్ళందరికీ ఆ రోజే యోబంత యథార్థవంతులుగా నిజాయితీగా నిజం చెబుతారు. వింటున్నారా? పాస్టర్ గారి మీద అప్పుడు దాకా దాచుకున్న కోపాలన్నీ కూడా అప్పుడే బయటపడతాయి. అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఏం చేస్తారు? పాస్టర్ గారండి నాకు మాత్రం తెలియదు కానీ అక్కడ పెడుతున్నాడని తెలిసిందండి, అక్కడ పెడుతున్నాడని విన్నానండి, ఏమో నాకు తెలియదండి. అంతే కదా. అసలు గోడ మీద పిల్లన్నా కానీ అంత అవకాశవాదంగా ఉండిద్దో లేదో తెలియదు కానీ విశ్వాసులు అంత అవకాశవాదులు ఈ రోజుల్లో మరీ దారుణంగా తయారయ్యారు. గోడ మీద ఉంటారు, ఎటు ప్రయోజనం ఉంటే అంతేనా? రైట్, బాగా చెప్పారక్క. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ప్రార్థనా పరులను పట్టించే గుంపులో ఉండాలా, ప్రార్థనా పరులను సురక్షితంగా కిందకు దించే గుంపులో ఉండాలా? మనం పరిశుద్ధులంగా మారాలి అంటే ప్రార్థనా పరులను సురక్షితంగా కిందకు దించే గుంపులో మనం ఉంటే దేవుడు మనకు పరిశుద్ధతను కలుగజేసి మనలను, మన కుటుంబాలను, మన సంతానమును నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. వీఆర్ నాట్ సపోజ్ టు గో ఎగనెస్ట్ విత్ ద ప్రేయర్ వారియర్స్. ప్రార్థనా పరులకు ఎన్నడూ మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు. అవకాశం దొరికితే ప్రార్థనా పరులకు కాస్త సహాయం చేయాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి ప్రార్థనతో మన ప్రార్థన కూడా ఏకీభవిస్తే
వారి ప్రార్థనకు మన ప్రార్థన కూడా కలిస్తే, మన ప్రార్థనలన్నీ కూడా పరలోకంలో ఉన్న పరిశుద్ధుల ప్రార్థనలతో కలిస్తే, ఈ ప్రార్థనలన్నీ దేవుని దృష్టికి ధూపంలాగా చేరితే, ఆ ధూపమును ఆగ్రానించినటువంటి దేవుడు ఇక మీదట ఈ భూమిని ఎన్నడూ నాశనము చేయనని నోవాహుతో వాగ్దానము చేసినట్లుగా, ఇక మీదట నీ కుటుంబానికి అపవిత్రమైనది, అసహ్యమైనది, నిషిద్ధమైనది, శాపగ్రస్తమైనది ఏది కూడాను అంట నివ్వనని వాగ్దానము చేసి నమ్మకముగా చివరి వరకు నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పాఠం ఏంటంటే, అపవిత్రమైన వారు పరిశుద్ధులుగా మారాలి అంటే ఒకే ఒక సూత్రం. ప్రార్థనా పరులు, మనకన్నా ముందు తరంలో ప్రార్థనా పరులుగా ఉన్న వారికి మనము సహాయము చేసే గుంపులో ఉండినట్లయితే, దర్యావేషు దానియేలుకు సహాయం చేసినట్లుగా, దానియేలు విడిపించడానికి దర్యావేషు ప్రయత్నం చేశాడా, చేయలేదా? చేశాడు కదా. మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు వాటిని మోసిన హూరు అహరోనులలాగా పౌలుకి ప్రమాదం వస్తే, చాలాసార్లు నాకు బాధ కలిగే విషయం ఏంటంటే, పాస్టర్ గారికి ఏదైనా సమస్య వస్తే అందరూ మెల్లగా జారుకుంటారు విశ్వాసులు. అవునా అమ్మా? అవునా? పాస్టర్ గారు కానీ ఏదన్నా కొంచెం కారు కొనుక్కున్నాడు అనుకున్నా, అప్పుడు మాత్రం అందరూ ఎగబడతారు. దేనికి? పాస్టర్ గారు ఇవాళ మేము పెళ్లి చూపులకు వెళ్తున్నాం, కారు ఇవ్వ అని అడుగుతారు. అడుగుతారా? అడుగుతారు. ఇస్తేనేమో వాళ్ళకి ఇచ్చేవుగా మాకెందుకు లేదని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా పక్కనోడు వచ్చి అడుగుతాడు. అడుగుతాడా? అడుగుతాడు. ఇవ్వకపోతే కారు కొనగానే పాస్టర్ గారికి ఏం పెరిగింది? లెవెల్ పెరిగింది అంటారు. అసలు కారు కొంటే ఒగ్గోలా, కొనకపోతే ఒగ్గోలా. పాస్టర్ గారి ప్రార్థనా జీవితం లెక్కేయం, ఆయన ఉపవాసాలు లెక్కేయం, ఆయన కన్నీళ్లు లెక్కేయం, ఆయనకు కలిగే మానసిక వేదనలు లెక్కేయం, ఆయనకు కలిగే ఆరోగ్య బాధలు లెక్కేయం, ఆయనకు కలిగేటువంటి కుటుంబ విషయాలు లెక్కేయం, ఆయనకు కలిగేటువంటి ఆ ఆత్మీయ తపనా భారం లెక్కేయం. ఏ కాడికి ఏం లెక్కేస్తాం? ఎన్ని రూపాయలు వాచి పెట్టుకున్నాడు, ఎన్ని రూపాయల చెప్పులు కొనుక్కున్నాడు, ఎన్ని రూపాయల బట్టలు కట్టుకున్నాడు, ఎన్ని రూపాయల వాహనం వేసుకున్నాడు. ఓరి నాయన, ఈ గోల పడి 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 ఆఖరికి ప్రార్థనా పరులైన వారితోనే సహవాసం చేయడం నేర్చుకున్నటువంటి సేవకులు ఈ రోజున నిజముగా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ప్రార్థనా పరులతో సహవాసం చేసే సేవకులు దీవించబడతారు. ప్రార్థనా పరులైన సేవకులకు అండగా నిలబడే విశ్వాసులు దీవించబడతారు. మొత్తానికి ప్రార్థనా పరులైన వారు మాత్రమే దీవించబడతారు. అట్టి ప్రార్థనా పరుల జాబితాలో ఈ రాత్రి వాక్యం విన్న మీరందరూ ఉండే కృప దేవుడు నిశ్చయముగా మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకొని కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ప్రార్థనా పరుల జాబితాలో ఉండాలి నాయన. అపవిత్రమైన ఎలుగుబంటిని పవిత్రమైన పొటేలుగా నీవు మార్చావు కదా. మాదీయ పారసీక రాజ్యమును ప్రభువా నీవు పరిశుద్ధమైనదిగా మార్చావు కదా నాయన. తండ్రి తండ్రి, దర్యావేషు ఒక్కడే దానియేలుకు సహాయకుడిగా నిలబడిన కారణమున, దర్యావేషు దానియేలును ప్రేమించిన కారణమున, దర్యావేషు దానియేలును ఇష్టపడిన కారణమున మాదీయ పారసీక రాజ్యమును అపవిత్రమైన స్థితిలో నుండి పరిశుద్ధతలోనికి నడిపించిన దేవానికి వందనాలు. మోషే 2 చేతులు తమ భుజముల మీద మోసిన హూరు అహరోనులను నీవు ఆశీర్వదించిన వాడా నీకు వందనాలు. పౌలును ప్రభువా క్షేమముగా గంపలో నుండి కిందకు దించినటువంటి శిష్యులను ప్రభువా వారిని గ్రంథములో లిఖించిన వాడా నీకు వందనాలు. అయా, మేము పరిశుద్ధులముగా మారాలి అంటే ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి నాయన. ప్రార్థనా పరులైన వారితో కలిసి నడవాలి. ప్రార్థనా పరులైన వారికి మేము సహాయము చేయాలి, ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ. ప్రభువా, వారికి సహాయము చేసే కృపను మాకు దయచేయము తండ్రి. ఉపవాస ప్రార్థనలలో, కన్నీటి అనుభవాలలో, మోకాళ్ళ అనుభవాలలో, జీవితం మీద వైరాగ్యము కలిగిన అనుభవాలలో, ఈ లోకపు ఆశలేమి అంటకుండా కొనసాగే అనుభవాలలో ప్రభువా, కేవలము నీ ముఖ దర్శనమును మాత్రమే కోరుకునే అనుభవాలలో దేవా, అయ్యా నీ ముఖ దర్శనమును మాత్రమే కోరుకునే అనుభవాలలో నాయన మేము ప్రార్థనా పరులతో సహవాసము చేసే కృప మాకు దయచేయండి. నీతో గడిపినటువంటి మోషే నాయన 40 దినముల పాటు అన్నపానములు మరిచిపోయిన వాడై నీతో గడిపాడు కదా ప్రభువా. అలాగున మేము కూడా నాయన ప్రార్థనా పరులతో సహవాసము చేసే కృప మాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా.
అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 ముఖదర్శనం చాలయ్యా నాకోని, ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకోని, ముఖదర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 ముఖదర్శనం చాలయ్యా నాకు, ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా, ముఖదర్శనం చాలయ్యా నాకు, నీ ముఖదర్శనం చాలయ్యా. యేసయ్యా 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 హల్లెలూయా యేసయ్యా